జై జయశంకర రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. తేజోంబుదాంబర విడంబి నితంబ బింబం హర్యాశయద్యుతి భరస్పృగుదారణాభిం యష్టిస్ఫురన్మణిమయూక ధునీవలీకం లక్ష్మీ హయాన నమః శరణం ప్రపద్యే. ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయ నమః. ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం. 11/3/2019 వారం సోమవారం, శ్రీ విలంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, పాల్గొన మాసం, శుక్లపక్షం, తిథి శుద్ధ పంచమి, సంపూర్ణం, నక్షత్రం భరణి, సంపూర్ణం, కరణం భవ, సాయంత్రం 4:28 వరకు, తదుపరి బాలవ, యోగము ఐంద్రము, సాయంత్రం 4:03 వరకు, తదుపరి వైద్యుతి, శుభ సమయం రాత్రి 11:07 నుండి రాత్రి 12:45 వరకు, రాహుకాలం ఉదయం 7:51 నుండి ఉదయం 9:20 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:46 నుండి మధ్యాహ్నం 3:15 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి మధ్యాహ్నం 1:28 వరకు. ఇవి ఈనాటి పంచాంగ విషయాలు. నేటి రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. నేటి రోజు మేషరాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ విషయాల్లో కొద్దిపాటి ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి నూతన కార్యాచరణ విషయంలో, మధ్యవర్తుల విషయంలో జాగ్రత్తలు పాటించండి. జీవితంలో మీ ప్రణాళికలు తగినట్టుగానే కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు నిమగ్నం అవుతారు. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వారికి నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు. విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయాణాలు కూడా నేటి రోజు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. రాజకీయ, వృత్తి సంబంధితమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు నేటి రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి. చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ రాహు యొక్క ప్రభావం ఊహించకుండా వచ్చేటువంటి కొద్దిపాటి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. అతి ఉత్సాహవంతమైన కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం, వాగ్వాదాలు, చర్చల వల్ల మానసిక అశాంతి, అసంతృప్తి గోచరించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి అష్టమ శనికేతుల యొక్క ప్రభావం, సప్తమ బృహస్పతి సంచారం వల్ల ప్రతి వ్యవహారం ముందుకు వెళ్తున్నట్టుగానే ఉంది. కానీ మానసికంగా కొద్దిపాటి సమస్యల వల్ల నేటి రోజు అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది. ఈ రాశి వారు దైవబలంతో ముందుకు వెళ్ళండి. దైవం మీకు తోడుగా ఉంది. ప్రతి వ్యవహారంలో మీరు ఊహించిన విధంగా సాధించడం కోసం, సమస్యలు అధిగమించడం కోసం దైవం మీకు సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశం ఉంది. రాశివారి నేటి రోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి. చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు చక్కటి కార్యాచరణతో ముందుకెళ్లే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు. అయితే అత్యధికమైనటువంటి శ్రమ, ఫలితం తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతి వ్యవహారంలో కూడా కొద్దిపాటి ఆలస్యంతో పనులన్నీ ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు. ఊహించిన మేరకు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు. ప్రతి వ్యవహారాన్ని పట్టుదలతో ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యాచరణలో నిమగ్నమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలకు కూడా నేటి రోజు చాలా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారి నేటి రోజు దుర్గా అమ్మవారి యొక్క ఖడ్గమాల స్తోత్రాలను పఠనం చేయండి. చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాల్లో మెరుగుపరుచుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. గతంలో ఆగిపోయిన రుణాలను తిరిగి పొందే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఊహించకుండా వచ్చేటువంటి కుటుంబపరమైనటువంటి కొద్దిపాటి ఖర్చుల్ని అధిగమించి మీరు చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు సాధన క్రమాన్ని పెంచుకోండి. నేడు రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు. వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో చిన్నపాటి వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూల పరిస్థితులు గోచరించేటువంటి పరిస్థితులు. ఈ రాశి వారి నేటి రోజు లక్ష్మీ నారాయణ స్వామి వారి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారు ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. మానసికంగా నేటి రోజు శ్రమ అత్యధికంగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. చిన్న తరహా వృత్తి వ్యాపారం చేసుకునే వారికి ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. పంచమ శనైశ్వరుని యొక్క ప్రభావం మీరు ఊహించిన ప్రతి కార్యక్రమం కూడా సఫలీకృతం చేసుకునే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు.
దైవబలం మీకు తోడుగా ఉంది. చతుర్థ బృహస్పతి యొక్క సంచారం కుటుంబ విషయాలు, మార్పులు, చేర్పులు, గృహ నిర్మాణాల వ్యవహారాల్లో కూడా ఖర్చులు అధికమవకుండా జాగ్రత్త పడటం అనేది రాశివారికి నేటి రోజు చెప్పదగ్గ సూచన. రాశివారు నేటి రోజు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలను పఠనం చేయండి, అమ్మవారి దర్శనం చేయండి, చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారు అత్యధికమైనటువంటి ఓపికతో ప్రతి వ్యవహారాన్ని పూర్తి చేసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో సహకారం అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవబలం మీకు తోడుగా ఉంది. మానసికంగా ప్రతి వ్యవహారంలో అసంతృప్తి వాతావరణం లేకుండా సంతృప్తికరమైన జీవనం కోసం దైవబలంతో మీరు ముందుకు వెళ్ళండి. ఆర్థిక విషయాల్లో లావాదేవీలు తారుమారేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి దశమరాహు యొక్క ప్రభావంలో వృత్తి వ్యాపారంలో కొద్దిపాటి ఆటంకాలు తలెత్తేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వాగ్వాదాలు, చర్చలు కలగకుండా ప్రతి వ్యవహారాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్ళడం రాశివారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి, చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. గతంలో ఇచ్చినటువంటి రుణాలను తిరిగి పొందే ప్రయత్నంలో విఫలమయ్యే అవకాశం ఉంది. అత్యధికమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఒక కార్యాచరణ కోసం మీరు తదేకమైన సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ రాశి వారికి శ్రమ అత్యధికంగా ఉండటం, ఫలితం తక్కువగా ఉండడం నేటి రోజు చెప్పదగ్గ సూచన. ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంతి చేకూరేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు సాధనా క్రమాన్ని పెంచుకోవడం వల్ల నేటి రోజు చాలా శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు నేటి రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి, అమ్మవారి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి, చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ప్రతి వ్యవహారాన్ని పట్టుదలతో సాధించుకుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. ఈ రాశి వారికి జన్మరాశిలో బృహస్పతి సంచారం ఊహించకుండానే వచ్చేటువంటి కొద్దిపాటి సమస్యలు అధిగమించి ముందుకు వెళ్తారు. జీవితంలో కొన్ని రకాల సమస్యలు మీరు చవి చూడకుండా వాటిని అధిగమించే ప్రయత్నాల్లో మీరు సఫలీకృతమైనటువంటి అవకాశం ఉంది. వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. వృత్తి వ్యాపారంలో కొద్దిపాటి సమస్యలు తలెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ద్వితీయ శనికేతుల యొక్క ప్రభావం, అష్టమ రాహు యొక్క ప్రభావం వల్ల ఈ రాశివారి నేటి రోజు ప్రతి వ్యవహారంలో చక్కటి సమన్వయంతో ప్రణాళికతో ముందుకు వెళ్ళడం రాశివారికి చెప్పదగ్గ సూచన. రాశివారి నేటి రోజు శ్రీ దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తర నామాన్ని పఠనం చేయండి, అమ్మవారి దర్శనం చేయండి, చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి ధనురాశి. ధనురాశి వారికి జన్మరాష్ట్ర శనికేతుల యొక్క ప్రభావం ఆశించిన మేరకు ఆరోగ్య విషయాల్లో కొద్దిపాటి సమస్యలతో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. సప్తమ రాహు యొక్క ప్రభావం జీవిత భాగస్వామి యొక్క విషయంలో కూడా కొద్దిపాటి అపవాదమాలకు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మానసికంగా ప్రతి వ్యవహారంలో ఒత్తిడికి గురి కాకండి, ప్రణాళికతో ముందుకు వెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఆర్థిక లావాదేవీల విషయాల్లో నష్టాలకు గురి కాకుండా జాగ్రత్త పడటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. శనికేతుల యొక్క ప్రభావం ఈ రాశి వారికి ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవ బలంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుని ఆనంద ఉత్సాహాలతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు నేటి రోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి, చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారు కొన్ని రకాల నిబంధనలతో, ఒత్తిళ్లతో గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరమైన వ్యవహారాల్లో ప్రశాంత వాతావరణాన్ని మీరు కల్పించుకోండి, దైవబలంతో ముందుకు వెళ్ళండి, మానసిక ప్రశాంతతతో నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. షష్టమ రాహు ద్వాదశ శనికేతుల యొక్క ప్రభావం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి, సకాలంలో ఆహారాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. కొన్ని రకాల అవకాశాలు వచ్చినట్టుగానే వచ్చి మిమ్మల్ని మానసికంగా అసంతృప్తి పరిచేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు ఏమీ చింతించాల్సిన అవసరం లేదు. లాభస్థితిలో బృహస్పతి సంచారం, విష్ణు సహస్రనామ స్తోత్రాలను పఠనం చేయండి, దైవం మీకు తోడుగా ఉంది, ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకునేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారు ఎంత చేసినప్పటికీ శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. తదేకమైన కార్యాచరణ వల్ల విజయాలు సాధించుకునే అవకాశం ఉంది. ప్రతి వ్యవహారంలో ఆచరణపూర్వకంగానే ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. కొన్ని రకాల నిర్ణయాలు మిమ్మల్ని అసంతృప్తి గురి చేసినప్పటికీ కార్యాచరణ వల్ల అవి విజయానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. దిశానిర్దేశాలని నిర్ధారణ చేసేటువంటి మీకు పెద్దలు కానివ్వండి, గురువులు కానివ్వండి, పెద్దల ఆశీర్వచనం మీకు తప్పనిసరిగా ఉంటుంది. ఈ రాశి వారికి లాభస్థితిలో శనికేతుల ప్రభావం, కొన్ని రకాల వ్యవహారాల్లో కొద్దిపాటి తప్పిదాల వల్ల
ఆర్థిక నష్టాలు గురేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తలు పడటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు జరగకుండా జాగ్రత్త పడండి. ఈ రాశి వారి నేటి రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి. చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారు చతుర్థ రాహు యొక్క సంచారం, నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే విషయాల్లో ఆర్థికపరమైన ప్రణాళికలు తారుమారు అవ్వకుండా జాగ్రత్త పడండి. ఎవరో సహాయం చేస్తారు, ఆర్థికంగా మనకి లాభం చేకూరుతుంది, మనం బయటపడిపోతాం అనేటువంటి ప్రయత్నంలో కొద్దిపాటి చిక్కుల్లో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దశమ శనికేతుల ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో ముందుకు వెళ్తున్నట్టుగానే ఉండి మధ్యలో ఒత్తిళ్లు అపవాదమాల వల్ల కార్యభంగం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు చక్కటి దైవబలంతో ముందుకు వెళ్ళండి. ఊహించకుండా వచ్చేటువంటి కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించే ప్రయత్నాల్లో నిమగ్నం అవుతారు. దైవబలం మీకు తోడుగా ఉంటుంది. కొన్ని రకాల కార్యక్రమాలు ఆచరణ యోగ్యంగా ఉండేట్టుగా ముందుకు తీసుకెళ్ళండి. ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం రాశివారికి చెప్పదగ్గ సూచన. రాశివారు నేటి రోజు దుర్గా అమ్మవారి యొక్క ఖడ్గమాల స్తోత్రాలను పఠనం చేయండి. చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాలను శ్రద్ధగా ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం. ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణమైన కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి అందాలని మనం కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.